పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మీరు విన్నారా? వినే ఉంటారులేండి, కామనే కదా. అలాగే మా బున్నుబాబుకి కూడా జెప్టో నుంచి వచ్చిన ఫ్రీ ఫుడ్ ఐటెం తెగ నచ్చేసింది. మార్నింగ్ నుంచి ఆ ప్యాకెట్తో తెగ ఆడేస్తున్నాడు. ఫుడ్ అంతా అయిపోయాక కూడా ప్యాకెట్ వదలట్లేదు. సరే కాసేపు బున్నుబాబుతో ఆడుకుని వాడు ఎగ్స్ బాయిలర్లో పెట్టేసి చకచక స్నానం చేసి వచ్చేసి ఇవాళ పూజ అయితే ముగించేశానండి. సో మనం ప్రతిరోజు దీపం పెట్టినా ఒక్కొక్క రోజు మనకి కళ్ళగా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది కదా, అలా నాకు ఇవాళ అనిపించింది. మా మమ్మీకి అమెజాన్ నుంచి మొబైల్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఆవిడకి ఎన్ని మొబైల్స్ కొనిచ్చినా మరి ఏమవుతుందో తెలియదు. మా అందరికంటే కూడా ఫోన్లు ఆవిడ ముందు పాడైపోతూ ఉంటాయి. సరే ఇవాళ ఆవిడకి ఇష్టమైన ఫోనే ఆర్డర్ పెట్టాను, శాంసంగ్ బ్రాండ్ది. అండ్ ఈ బ్రౌన్ కవర్ ఏంటనుకుంటున్నారా? మా బున్నుబాబు పూప్ బ్యాగ్స్ అనమాట. మా ఇంట్లో మేము వాడే వాడకం కన్నా వాడి పూప్ బ్యాగ్స్కి అయ్యే ఖర్చు ఎక్కువ. రోజుకు 4-5 అవలీలుగా లాగేస్తూ ఉంటాము. సరే లోపల ఫోన్ ఏముందా లేకపోతే సబ్బులు ఏమైనా పంపించారో చూడాలండి. సబ్బులను ఎందుకంటున్నానో తెలుసా అండి? ఎందుకంటే నిన్న కూకట్పల్లిలో ఒక ఆయన ఎవరో పాపం ట్యాబ్ ఆర్డర్ పెడితే సోప్స్ వచ్చాయంట. వామ్మో ఎంత మోసం కదా. ఇందులో సబ్బులు ఉంటే పరిస్థితి ఏంటి మనది ఇప్పుడు. నిన్న కూకట్పల్లిలో సుబ్బారావు గారు అనే ఆయన పాపం వాళ్ళ ఆవిడకి లెనోవో ట్యాబ్ ఆర్డర్ పెట్టారంట. యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటానంటే తీరా చూస్తే లోపల చక్కగా ఒక 1/2 డజను లైఫ్ బాయ్ సబ్బులు ఉన్నాయి. ఆయన చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. దేవుడి దేవల్ల మన పరిస్థితి అది అవ్వకుండా ఉంటే బాగుండు. ఎందుకో అమెజాన్ వాళ్ళు ఈ మధ్యలో చేస్తున్నారు. ఇదివరకు ఎంత సిన్సియర్గా చక్కగా పంపించేవారండి. అమ్మయ్య మనం బతికిపోయామండి, మనకు ఫోనే వచ్చింది, థ్యాంక్ గాడ్. మంచి డిస్కౌంట్లో వచ్చిందండి. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా తెప్పించుకోండి. ఇంచుమించు 25,000 రూపీస్ది 13 చేంజ్ పడింది. సో జీబీ ఎక్కువ కనుక వెళ్తే ర్యామ్ కెపాసిటీ ఇంకొక 2000 ఎక్కువ అవుతుంది. బట్ లుక్ అయితే బాగుంది. వాడిన తర్వాత రివ్యూ ఇస్తాను. ఈ ఫోన్తో పాటు ఈ పిన్ ఒకటి పంపిస్తారండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఎప్పుడన్నా ఫోన్ని ఓపెన్ చేయాలంటే లైక్ సిమ్ స్లాట్ చూడాలంటే ఇది కనుక లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మేము రీసెంట్గా సేఫ్టీ పిన్స్తో ట్రై చేసి ఒక ఫోన్ అయితే పాడైంది. మీరు అలాగా తప్పు చేయకండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి కేబుల్, యాజ్ యూజువల్ కేబుల్ కూడా వచ్చింది. చక్కగా ఫోన్ కూడా మా ఫేవరెట్ బ్లూ కలరు బాగానే పంపించారు. ప్రస్తుతానికైతే ఆల్ ఈజ్ వెల్, థ్యాంక్ గాడ్. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ఫోన్లోకి పాత ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా ఇలా కేబుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తున్నారండి. ఏదో ప్రయత్నిస్తున్నాను, పూర్తిగా వస్తే ఓకే, లేదంటే మా సిస్టర్ లెగ్సాక దానికి అప్పచెప్పేస్తాను. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ చపాతీ కానిచ్చేస్తున్నానండి, ఎందుకంటే చాలా కర్రీస్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అవన్నీ చేసేద్దాం ఇవాళ. లంచ్కి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి కట్ చేసి పెట్టుకున్నాం. పైన ఉంటే మా అమ్మ కాల్ చేసిందండి, కిందకి రా భోజనం టైం అయిందని. జస్ట్ బెడ్రూమ్ డోర్ తీయంగానే నిన్న కాలీఫ్లవర్ పచ్చడి పెడతాను అంది. ఫుల్ గుమగుమలు అనమాట. కాలీఫ్లవర్ పచ్చడి వాసన పైదాకా వస్తుంది. వాళ్ళు కూడా ఆల్రెడీ తింటున్నట్టున్నారు. మరి పైన మా చెల్లేమో ఆ రైట్ సైడ్ రూమ్లో వర్క్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక్కదాన్ని అయిపోతాను, దానికోసం ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఇద్దరం కలిసి తినొచ్చు. మా అమ్మ భోజనం చేస్తుందండి, ఇప్పుడు పైకి ఎక్కేసింది. మా బాత్రూమ్ క్లీనర్ వచ్చిందనమాట. అమ్మ తినమ్మా కాసేపు అడుగుతానంటే, అమ్మ నీ దర్శనమే మహాభాగ్యం, నువ్వు వచ్చి బాత్రూమ్ కడగడమే నాకు ముఖ్యం అని అన్నం ప్లేట్తో పైకి వెళ్ళిందండి. అలా ఉంది పరిస్థితి. కొత్త కాలీఫ్లవర్ పచ్చడి, వేడి వేడి అన్నం అమోఘం అసలు. మీరు కూడా పెట్టుకోండి, చాలా బాగుంది. క్రేజీగా నెయ్యి కరిగిచ్చేస్తున్నానండి. పొరపాటున ఫోన్ కానీ ఇప్పుడు ఈ నేతిలో పడాలి నాకు ఉంటుంది. ఇంకా ఒక చిన్ని పొట్టి బుడంకాయ బాబండి, జస్ట్ టాడ్లర్ కనిపిస్తున్నాడా దూరంగా ఆరెంజ్ షర్ట్లో, అదిగోండి వెళ్తున్నాడు. చక్కగా వచ్చి బున్నుబాబుకి హాయ్ చెప్తుంటే వీడికి ఎంత మాయరోగం అంటే ఎద్దరిసినట్టు అరుస్తున్నాడు పిచ్చి కుక్కలాగా. చక్కగా వాడితో మాట్లాడొచ్చు కదా. బును ఏంటి నువ్వు చేసింది, ఏం చేసావు? ఆ చిన్నబాబు వచ్చి హాయ్ చెప్తే ఏంటి ఆ బిహేవియర్, ఫస్ట్ బిహేవియర్. నువ్వు పెద్ద తోపు తురుము అనుకుంటున్నావా? నీ వయసు ఎంతో తెలుసా? ఆ ముక్కుకి ఏమంటించుకున్నా? అమ్మమ్మ చెప్పు ఎక్కడ పెట్టావురా? అమ్మమ్మ ఒక్క చెప్పుతో తిరుగుతుంది, ఎక్కడ దాచావు చెప్పు బును. అరే నాయన, అమ్మమ్మ చెప్పు ఎక్కడుందిరా? హలో, చెవిటి మేడలో నటించు, మాకు గో పగలగొట్టాలి. ఈ యాటిట్యూడే తగ్గించుకుంటే మంచిది. ఈ స్టోరీ జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందండి. మేము అర్ధరాత్రి 12:30, 1 గంట అవుతుంది మా కజిన్స్ ఇళ్ళ నుంచి వచ్చాము. అయితే ఇది మా ఎంట్రీ గేట్ అనమాట. సో కౌశిక్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ ఈ పర్టికులర్ కిచెన్ విండో పైన వాడి బెడ్రూమ్ విండో ఉంటుంది, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి అదనమాట.
సో బాబు మంచి నిద్రలో ఉన్నాడు. మేము కొట్టి 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 తలుపు కొట్టి ఆల్మోస్ట్ 1 గంట నుండి 1 గంటన్నర వరకు కొట్టాము. అయితే జరిగింది ఏంటంటే ఇక్కడ బున్నుబాబు కట్టేస్తున్నాడు. ఈ బ్లూ కలర్ లీష్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వీడు కట్టేస్తున్నాడు. అండ్ ఈ విండో ఏదైతే ఉందో పొరపాటున ఇలా ఉందండి. అంటే జస్ట్ ఇలా ఇలా పైకి ఉంది, ఈ కిందదేమో లాక్ లేదు అసలు, జస్ట్ పైకే ఉంది. ఇలా ఉంది పరిస్థితి. అండ్ ఈ పర్టికులర్ డోర్ ఏదైతే ఉందో కంప్లీట్లీ క్లోజ్డ్ మోడ్ ఉంది. ఇలా పైకి ఉండి ఒక్క నిమిషం ఇలా పైకి ఉంది, ఇలా సైడ్కి ఉంది అనమాట. ఇంకా మరి మా పరిస్థితి ఏంటి, బున్నగాడు ఇక్కడ ఉన్నాడు, మేమేమో బయట లబోదిబోమని అరుస్తున్నాము. ఇంకా ఈ కిటికీ దగ్గరికి వచ్చి మా క్రిష బయట నుండి ఇలా నాక్ చేసింది అనమాట. బును తలుపు తినానా, కౌశిక్ కన్నా లెగవట్లేదు అని. వాడికి ఏం అర్థమైందో యూ జస్ట్ డోంట్ బిలీవ్ అండి. దీన్ని కంప్లీట్ ఇలా బ్యాంగ్ చేస్తాడు, బాగా కంప్లీట్ బ్యాంగ్ చేస్తాడు. బ్యాంగ్ చేసే క్రమంలో ఇదిగోండి ఇది ఇలా కిందకి అయిపోయి ఓపెన్ అయిపోయింది. ఇది ఇలా ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇక్కడ 2 కాళ్ళు ఈ గ్రిల్స్ మీద పెట్టి వాడికి కంగారు పాపం, మేము ఎలా రావాలని చెప్పి. ఇంకా ఆ సీన్ అంతవరకు జరిగిన తర్వాత ఏం చేసామంటే ఒక పెద్ద కర్ర ఒకటి నేను క్లైంబర్స్కి ఉంటుంది అని చెప్పి తెచ్చి వెనక పెట్టానండి ఇంటి బయట, జస్ట్ ప్లాస్టిక్ పైప్ లాంటిది. ఇంకా చీకట్లో వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఈ కిటికీ హోల్లో నుండి అలా అదిగోండి ఆ డోర్కి పెట్టి ఆ బోల్ట్ని అలా కొంచెం టిల్ట్ చేసి కిందకి అన్నాము. ఫైనల్గా బున్నుగాడే డోర్ ఓపెన్ చేసినట్టు అయింది ఆ రోజు. నాకు చాలా రోజులుగా ఇది మీకు చెప్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను. ఎందుకు ఇప్పుడు గుర్తు వచ్చి జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. మీకు తెలిసింది ఏంటండి, ఇంట్లో మన పిల్లలు నిద్రపోయినా మనం పెంచుకున్న పెట్స్ నిద్రపోవు. అది ఎంత తప్పించిపోయిందంటే డోర్ తీయాలి, అమ్మ వాళ్ళు పాపం బయట ఉన్నారు అని మామూలుగా అప్పుడప్పుడు చిరాకు పడేదాన్ని. ఎందుకు కొంచెం పని ఎక్కువగా ఉంది, నాకు అలవాటు లేదు ఫస్ట్ పెట్ అని చెప్పి. బట్ తర్వాత నాకు ఆ ఇన్సిడెంట్ తర్వాత అయితే నేను ఆ రోజు నుండి చిరాకు పడడం మానేశానండి. సో మీ ఇంట్లో మీకు పెట్స్ ఉండి ఎప్పుడన్నా విసుగు అనిపించినా వాటిని విసుక్కోకండి. అవి మనల్ని ఎంతగానో ప్రేమిస్తాయి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. మనం పెట్టే కొంచెం ఫుడ్డే వాటికి కావాల్సింది, సరేనా? బోనీలు చూడు 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 ఫోర్త్ నీలో కాసేపు అలా నడిచామండి నేను ఇంకా క్రిష. సో ఒక చోట కొంచెం స్లిప్పరీగా ఉంటే పాపం పడిపోయింది అది. మమ్మీ నా చెప్పులు బాగాలేదు, కొత్త పేర్ కావాలని అడిగింది. సో దాంతోపాటు ఎలాగో వాకింగ్ షూస్ కూడా కావాలి మా ఇద్దరికి కూడా. సరే ఓకే వెళ్దామని కౌశిక్కి కాల్ చేస్తే వాడు నేను కూడా వస్తామా మీ పైనుండి ఆగండి అంటే జస్ట్ వెయిట్ చేస్తున్నాను. పిల్లలు వచ్చాక ఒకసారి అలా వెళ్ళొచ్చేస్తాం. సరే మొత్తానికి ఫస్ట్ అయితే స్కెచర్స్ అనే స్టోర్కి తీసుకెళ్లారండి. నాకు అస్సలు ఐడియా లేదు ఈ షూ షాపింగ్ ఇవన్నీ. సో ఏంటంటే పిల్లలు ఈ మధ్య గొడవ చేస్తున్నారు, అమ్మ నువ్వు అస్సలు వాక్ చేయట్లేదు, ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయాలి నువ్వు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని. అండ్ ఓకే ఫైన్ వెళ్తానంటే అలా ఎలా వెళ్ళిపోతావు, షూ తీసుకోవాలి, అలా చెప్పులతో నడవకూడదు, కాళ్ళు నొప్పులు వస్తాయని మొత్తానికి పాపం ఫస్ట్ అయితే నాకే కొనిచ్చారు. సో నేను ఏం కొనుక్కున్నానో ఒక లుక్ వేసేయండి. కౌశి అయితే ఫస్ట్ పింక్ కలర్ బాగుంది అన్నాడండి. ఇంకా క్రిషం వచ్చి లేదు గ్రే బాగుందండి. సరే బుడ్డమ్మ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. ఏంటి ఇంత లేట్ నైట్ చూపిస్తుంది వ్లాగ్లో అనుకుంటున్నారా? ఏమైందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతోందండి. మా బున్నుగాడు ఉన్నట్టుండి ఒకటే అరుపులు అనమాట. వాడి లాస్ట్ వాక్ మేము అందరం మర్చిపోయాము. మేము మటుకు చక్కగా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగి షాపింగ్లు అన్నీ చేసుకుని వచ్చాము. పాపం ఆడేమో గోల ఒకటే అరుపులు. సరే సుసు అండ్ పార్టీ వాక్స్ ఫర్ ద లాస్ట్ టైం అని చెప్పి వచ్చాము. సో మా పాత అపార్ట్మెంట్లో కిడ్స్ కూడా వాళ్ళకి జాబ్స్ వచ్చేసాయి. ఒక బాబు ముంబైలో జాబ్ వచ్చిందనమాట. సో ఓకే పిల్లలకి బాయ్ చెప్తామని వచ్చాడు జస్ట్. సరే ఎలాగో మేము ఇలా వాకింగ్లోనే ఉన్నాం నాన్న, మా ఫ్రంట్ గార్డెన్లో ఉన్నామంటే అదిగోండి మా ఫ్రంట్ ఎంట్రీ. సో ఇక్కడ కొద్దిసేపు మాట్లాడుకుంటున్నారు. ఇంకా నేను కూడా ఇక్కడ నుంచి ఇంకా వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. అండ్ రేపు మార్నింగ్ కౌశిక్ బాబుకి కూడా బాక్స్ కట్టాలి కదా, ఇంక తొందరగా వెళ్ళిపోతే బెటరు, పడుకుంటే బెటరు, లేకపోతే రేపు మార్నింగ్ వాడికి బాక్స్ ఉండదు, నాకు ఇంకా దిబ్బడే. మరి వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.